తల్లిదండ్రులను ఎదిరించే స్వభావము కలిగిన వారు, తిరుగుబాటు స్వభావము చేసే వారికి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవ్వరు చెప్పినా వినని వారు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగంలో అవిధేయులుగా, సేవలో అవిధేయులుగా ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ అవిధేయత వల్ల, మీ తిరుగుబాటు వల్ల, తల్లిదండ్రులకు మీరు ఎదిరించడం వల్ల, మీ ఉద్యోగంలో మీ పై అధికారులకు మీరు లోబడి ఉండకపోవడం వల్ల చాలా నష్టాన్ని మీరు చవిచూస్తారు. మీ స్వభావాన్ని మీరు మార్చుకోవాలి, మీ పద్ధతిని మీరు మార్చుకోవాలి. మనుషులుగా పుట్టినప్పుడు ఏదైనా ఒక బలహీనత ఉండడం సహజమే. కానీ మీరు మీ స్వభావాన్ని మార్చుకోవాలి, మీ పద్ధతులను మార్చుకోవాలి. లేకపోతే మరి జీవితంలో మనుషులు మీకు దూరం అయిపోతూ ఉంటారు, దేవుడు మీకు దూరం అయిపోతూ ఉంటాడు. తీవ్రమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. తిరుగుబాటు స్వభావం వల్ల మీరు ఆశీర్వదించబడలేరు, ఎదగలేరు, అభివృద్ధి చెందలేరు. ఆశీర్వాదాలు అనేవి మీలో ఉండవు. ఎదిరించడం వల్ల, తల్లిదండ్రులను ఎదిరించడం వల్ల, దేవునిని ఎదిరించడం వల్ల, ఆజ్ఞ అతిక్రమం వల్ల ఆశీర్వాదాలు అనేవి ఉండవు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. తల్లిదండ్రులకు అవిధేయుడై తిరుగుబడే వ్యక్తిని ఒకసారి శిక్షించిన తర్వాత కూడా మరలా తన బ్రతుకును, పద్ధతిని, ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే గ్రామ పెద్దల యొద్దకు తీసుకుని వెళ్ళి అతనికి మరణశిక్ష విధించాలి అని ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. మీరు శిక్షించబడకూడదు, మీరు పద్ధతి మార్చుకొని ఆశీర్వదింపబడాలి. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.